అధ్యాయం 33వ వాక్యం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 33వ వాక్యం. ఇక కొంచెం నిద్ర, ఇక కొంచెం కురుకుపాటు పరుండుటకై, ఇక కొంచెం చేతులు ముడుచుకోవటం వలన చూసారండి. లేచి ప్రార్థన చేద్దాం, లేచి ప్రార్థన చేద్దాం, లేచి ప్రార్థన చేద్దాం. వాక్యం విన్న తర్వాత నీ ఆత్మ చెప్తూ ఉంటుంది. ఇంటికి వెళ్తే 5 గంటలు లేచి ప్రార్థన చేద్దామని. అప్పుడు అంటదండి, ఇంటికి కొద్దిగా 5 గంటలు అయితే మంచి ఉందని కిటికీలో చూస్తే మంచి కనపడుతుంది అని చెప్పి ఏమనిపిస్తుంది వెంటనే ఏమో ఆత్మ ఏమో ప్రార్థన చేయమంది. ఆత్మ అంటే ఎందుకంటే ఆరాధించేది మనుషుల పద్ధతులు అన్న బూడి పుస్తకాలు సన్నదినాలు సాగు దినాలు కాదండి. ఇక్కడి నుంచి మనం అక్కడి నుంచి మన దేవుళ్ళలోకి రావాలి. రాకపోవట్లేదు ఇంట్లో ముళ్ళు, రాకపోవట్లేదు ఇంట్లో గచ్చవాలి అంతే. అంటే ఎప్పుడైతే ఆ సత్యంలోకి వస్తామో అక్కడ ఏంటంటే ఈ ప్రార్థన చేసుకోమని ఆత్మను బట్టి లేచి ప్రార్థన చేసుకోవాలి. ఈ బలహీనం అయిపోయిన ఆ ఆత్మను ఆటంకపరిచే శరీరం బట్టి ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కురుకుపాటు అని చేతులు ముడుచుకుని మరీ పడుకుంటా ఉంటాడు. ఎప్పుడైతే నీ చురుకుతనం లేదో అది రెడీగా ఉంది. ఏంటది ఏంటది దరిద్రత. నడిచుంటే పర్లేదు, చూడది. వీటి వల్ల ఎటి వల్ల నీ కుటుంబంలో నీ సామర్థ్యం వల్ల దరిద్రత అనే మహమ్మారి. అది బాబు నడిచిరావచ్చు కదా, నడిచి లోపల నువ్వు లేచిపోతావు. అది దానికి తెలుసు. దేనికి నేను అయ్యారంగా అంశం నడకలాగా నడిచి లేచిపోతే లేచేటప్పుడుగా నడిచేవాళ్ళు లెగాలని చెప్పేసి లెక్కకుండా చేయాలని చెప్పేసి పరిగెత్తుకుని వచ్చేది తప్పని మన దగ్గర మన మీద కూర్చుంటుంది అంతే. అప్పుడు నువ్వు లెగిద్దామన్నా అంతకుముందు నువ్వు ఒక్క మనిషివే, అంతకుముందు నువ్వు ఒక్కదానివే. చురుగ్గాలించే చక్కమ లెక్కలు. ఎప్పుడైతే ఎవడు 10 లెక్కలు అమ్మంటాడు ఆడి కూడా మనకెందుకని చెప్పేసి ఈ ఒళ్ళు మొత్తం మీద మళ్ళీ ఇంకొకసారి రిపోర్ట్ వేసేటప్పటికి తక్కువ వచ్చేసింది. అది పరిగెత్తుకొని వచ్చి మనం ఎదురుపోతుంది. ఎప్పుడైతే అది పరిగెత్తుకుని వచ్చేసిందో ఇప్పుడు లెగ్దామన్నా అయిపోయింది. అసలు ఎంచుకులా 8 అయిపోయింది ఇప్పుడు తిడితే మొన్న వచ్చాడు. ఎంచుకులా 11 అయిపోయింది ఇప్పుడు తిడితే మరి పేరెంట్ పెట్టి తిడుతున్నాడు ఎవడు. అది ఈ గొడవ నువ్వు అది కాదు, నీ మీద ఆవిడ దరిద్రం వచ్చి పడుకుంది. నువ్వు లెగిద్దామన్నది లేకదు, నువ్వు లెగిద్దామన్నది లేకదు. కాబట్టి సకల నష్టాలు అందుచేత చురుగ్గా ఉండాలి. మన కుటుంబాలు ఎందుకు పాడైపోతుంది తెలుసా? దేవుడి శాపం వల్ల కాదండి, నీ కర్తవ్యాన్ని నువ్వు చేయకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నాం. మన పనులు మనం చేసుకోకపోవటం వల్ల నష్టం అవుతుందని దేవుడు చెప్పాడు. ఆ దేవుని మాట నమ్మండి, చురుగ్గా ఉండండి, దేవుని దానిలో కొనసాగండి. అప్పుడు మన ఇల్లు సంతోషంతో, సమాధానంతో, నిబ్బరంతో, నిమ్మలంతో, ఎంతో పుష్కలంగా మన నివాసములను నింపేవాడు దేవుడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును.